తీర్పులో 59 కులాలకి కూడా షెడ్యూల్ కులాలకి నష్టం జరుగుతుందని భావిస్తున్నాం. కాబట్టి ఈ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, సుప్రీంకోర్టు తీర్పులో క్రీమీ లేయర్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టొచ్చు అని చెప్పినటువంటి జడ్జిమెంట్, దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క క్రీమీ లేయర్ విధానం ఎస్సీలకు అమలు కాదు అని చెప్పి మేము తీర్మానం చేస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మరి క్రీమీ లేయర్ అనేటువంటి ఎస్సీలకి వర్తించదు అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మరి ఫాలో అవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ జడ్జిమెంట్ను ఆధారంగా తీసుకుని మరి తొందరపాటుతో ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అనేటువంటిది నియమించింది. దీని విధి విధానాల్లో మేము రిజర్వేషన్ వర్గీకరణ చేస్తాం, మీరు ఎలా చేయాలో చెప్పండి అనేటువంటి విధి విధానాలు నిర్ణయించింది. చేస్తామని ఎలా చెప్తారు వీళ్ళు? చేసేస్తామని నిర్ణయిస్తారా? కమిషన్ ఉద్దేశం ఏంటి? కమిషన్ వేసే ఉద్దేశం ఏంటంటే అసలు కులాల పరిస్థితి ఎలా ఉంది, 59 కులాల యొక్క ఆర్థిక సామాజిక విద్యా విషయమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళంతా దీనికి అనుకూలంగా ఉన్నారా లేదా, మరి దీనికి పంచాల్సిన అవసరం ఉందా లేదా, విభజన అవసరమా కాదా అనేటటువంటి విషయాల్ని చర్చించాల్సినటువంటి కమిషన్ చర్చించకుండా చేసి ముందే మీరు చేసేస్తున్నాం, మీరు రిపోర్ట్ ఇవ్వండి అంటే ఇంకా చేసేదే ఉంది. మీరు నిర్ణయం తీసేసుకున్న తర్వాత కమిషన్ చేయాల్సిన పని ఏముంటుంది? ఇంకా అది కాకుండా కమిషన్ దగ్గర ఏ రకమైన సమాచారం లేదు. కమిషన్ దగ్గర కులాల యొక్క సమాచారం ఏమైనా ఉందా? కులగణన ఏమైనా చేశారా? కులగణన చేయకుండా, జనగణన జరగకుండా ఏ కులం ఎంత శాతం ఉంది, ఏ కులానికి ఎంత శాతం నిర్ణయించాలి వర్గీకరణలో అనేటటువంటి విషయాలు ఎలా ధృవీకరిస్తారు? కాబట్టి అది చెల్లదు. రెండవది, ఏ కులం ఆర్థికంగా వెనుకబడిపోయింది, ఏ కులం విద్యా విషయంలో వెనుకబడిపోయింది, సామాజికంగా వెనుకబడిపోయింది అనేటువంటి విషయాల మీద మీ దగ్గర ఏమి డేటా ఉంది? డేటా లేకుండా, ఎంపిరికల్ డేటా లేకుండా కులగణన జరగకుండా వర్గీకరణ చేయకూడదని అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది. అలా చేస్తే కనుక మళ్ళీ మీరు కోర్టుకు రావచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మీరు అవన్నీ లేకుండా ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియమించి ఏం చేయాలనుకుంటున్నారు? 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్తే 2 నెలల్లో ఎలా ఇస్తారు రిపోర్ట్? ఏ రకమైన డేటా సేకరించకుండా. కాబట్టి we demand that this R.R. Misra Commission should be abolished straight away. We will boycott the proceedings of the R.R. Misra Commission. We will say go back R.R. Misra Commission. ఎందుకంటే దాని రిలవెన్స్ లేదు, కమిషన్ యొక్క రిలవెన్స్ లేదు. కమిషన్ యొక్క డెసిషన్ అనేది ఆల్రెడీ నువ్వు తీసేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చే డెసిషన్ ఏముంటుంది? ఇదేదో మొక్కుబడిగా ఏదో నామమాత్రంగా చేసినటువంటి కమిషన్ ఎలా చెల్లుబాటు అవుతుంది? కాబట్టి we demand that the decision to appoint the R.R. Misra Commission should be reversed and stop doing all this unnecessary acts. That is one thing. We will legally fight also about this. ఇంకొకటి తీర్మానాలు, 4వ తీర్మానంలో మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర జనాభాలో ఇవాళ 20% ఉన్నారు ఎస్సీలు, కానీ మీరు ఇచ్చేది 15% రిజర్వేషనే. కాబట్టి రిజర్వేషన్ శాతాన్ని 15% నుంచి 20%కి పెంచాలి. అది ఎప్పుడు చేయాలి? కులగణన జరిగిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ పెంచాలి. పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ పెంచితే వర్గీకరణ అవసరం అనేదే ఉండదు. ఎందుకంటే అన్ని కులాలకి కూడా విస్తృతమైనటువంటి పరిధి పెరుగుతుంది కాబట్టి, ఆ పరిధిలో ఉద్యోగాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచండి జనాభా నిష్పత్తిలో. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకొక ప్రయత్నాలు ఏదైతే మనువాదం వర్సెస్ రాజ్యాంగవాదం జరుగుతుంది ఇప్పుడు దేశంలో. కాబట్టి ఈ మనువాదులు అందరూ కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడాలని చెప్పి చూస్తున్నారు. ఆ తూట్లు పడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా యొక్క కులాల మీద ఉంది. మేము అంబేద్కర్ వాదులం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎంతో ఉంది. అందువల్ల మేమంతా సమైక్యమయ్యాం. ఈ రాష్ట్రంలో మాల కులాలు, ఎస్సీ కులాలని కూడా ఏకమై ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మిస్తాం. మిమ్మల్ని మరి మీ యొక్క చేష్టల్ని, మీ చర్యల్ని మేము అన్నింటినీ కూడా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినిస్తున్నాం, మా యొక్క ఆవేదనను అర్థం చేసుకోండి.